అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు మనం వెరైటీగా పిల్లలు స్వీట్ కావాలని అడిగినప్పుడు ఇలా స్వీట్ పూరి చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా 1కి 4 తినేస్తారు. బయట కొనే బదులు ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టి చూడండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం అయితే మనం గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నాను ఇక్కడ. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక మనం ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పూరి పిండి చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం పాకం కోసం పూరి ఎంత తీసుకున్నామో అంతే అదే బౌల్లో 1 కప్పు బెల్లం తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని బెల్లం కరిగించుకోవాలి. బెల్లం మనకి పాకం రానవసరం లేదు, ఓన్లీ కరిగితే సరిపోతుంది. ఇలా స్టఫ్డ్ పూరీస్ తీయటి చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. బెల్లం ఇక్కడ మనం షుగర్ వాడట్లేదు, బెల్లమే వాడుతున్నాం కనుక హెల్దీ కూడా. ఇలా పిల్లలకి చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్గా కూడా. చూడండి, ఇక్కడ బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం 1 ఇలాచీ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలాచీ వేయడం వల్ల. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని దీన్ని చల్లారనివ్వాలి. మనకు మరీ పల్చగా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. పాకం అయితే రానవసరం లేదు. ఇలా ఒక పొంగొచ్చే వరకు ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అంతే అండి, పాకం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలు, 1/2 కప్పు వరకు బెల్లము వేసుకొని ఇందులోకి ఇలాచీ కూడా వేసుకొని కొంచెం కొబ్బరి తురుము లేదా ఎండిన కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని అంతా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి వేయడం వల్ల కూడా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇది మనం స్టఫింగ్ కోసం పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ పిండి అయితే మంచిగా నానిపోయింది. ఇప్పుడు మనం పూరీలకి ఏ సైజులో బాల్స్ చేసుకుంటామో అలా పూరీలు చేసుకొని కాల్చుకోవడమే. చూడండి, పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని వీటన్నింటినీ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అన్నింటినీ. నెక్స్ట్ పూరీలను కాల్చుకోవడానికి నేనైతే ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసి పూరీ చేసుకుంటున్నాను. ఆయిల్ వల్ల మనకి నూనె కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఆయిల్ పెట్టుకోవడం వల్ల. దాని తర్వాత ఒకటి పూరీలు ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పూరీ వేసుకొని కాల్చుకోవాలి. చూడండి, పూరీ ఎలా పొంగుతున్నాయో. మనకి ఇలా పూరీలు పొంగితే పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూడండి, ఇక్కడ ఇంకొక పూరీ కూడా వేసి చూపిస్తున్నాను ఎలా పొంగుతున్నాయో. మనకి పూరీలు ఇలా వస్తే బాగా అనిపిస్తుంది కదా. మనం పూరీలని మరీ రెడ్గా కాల్చుకోకుండా కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోనే కాల్చుకోవాలి. అప్పుడే మనకి స్వీట్ పూరీలు బాగుంటాయి. చూడండి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ అన్నింటినీ కాల్చుకోవాలి. అన్నింటినీ ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మా వీడియోస్ షేర్ చేయండి. ఇలా అన్ని పూరీలని కాల్చుకొని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పూరీని తీసుకొని ఇలా ప్లేట్లో వేసుకోవాలి. ఈ పూరీని ఇప్పుడు మనం ముందుగా పాకం చేసుకున్న దాంట్లోకి డిప్ చేసుకోవాలి. మరీ ప్రెస్ చేయని అవసరం లేదు. అటు ఇటు కొంచెం పాకంలో తడిసేలాగా తడుపుకొని తీసుకోవడమే ఫ్రెండ్స్. ఇలా తీసుకున్నాక ప్లేట్లో వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న స్టఫింగ్ని పూరీ పైన వేసుకొని
పూరి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టఫ్ చేసిన పూరీని మనం రోల్ లాగా చుట్టుకొని తినేయడమా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లోపల స్టఫింగ్తో కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి లోపల స్టఫింగ్ ఎలా ఉందో. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ 1కి 4 తింటారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పూరీలన్నింటినీ పాకంలో డిప్ చేసుకొని తీసుకొని దానిపైన ఈ స్టఫింగ్ది పుట్నాలు, పల్లీలు, కొబ్బరి తురుము పొడి వేసుకొని రోల్ లాగా చేసుకొని తినేయడమా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇలా అన్ని పూరీలని స్టఫ్ చేసుకొని రోల్లా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవడమే ఫ్రెండ్స్. చూస్తుంటూనే నోరూరుతుంది కదా, నోట్లో వేసుకుంటే కూడా కరిగిపోతాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.